హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బడ్జెట్ ప్లాన్ 2 గురించి తెలుసుకుందాం. సో పార్ట్ 2లోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి పార్ట్ 1ని ఇంకొకసారి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాం. సో ఇక్కడ నేను చెప్పిన స్టెప్స్ ఏంటంటే, బడ్జెట్ ప్లానింగ్ స్టార్ట్ చేయడం కోసం ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసుకుని డిసైడ్ చేసుకొని సజెషన్స్ ఇచ్చుకుంటూ మీ బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక బుక్ అండ్ పెన్ సహాయంతో మీరు ప్రతి ఒక్కటి కూడా మీరు ఇన్కమ్ ఏమొస్తుంది, ఎక్స్పెండిచర్ ఏం చేస్తున్నాము అనేది కేటగరైజ్ చేసుకోవాలి విత్ ది హెల్ప్ ఆఫ్ బుక్ అండ్ పెన్. సో మీరు స్టార్ట్ చేయబోయే ముందు ఒక బుక్ అండ్ పెన్ ఆర్ ఒక మొబైల్ యాప్ తోటి ఏమేం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది స్టార్ట్ చేసుకోవాలి. అది స్టెప్ 2. అంటే మీరు ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ పార్ట్ 2లో చూపిస్తానమాట. అంటే బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఈ బుక్ అండ్ పెన్ తీసుకొని మీరు ఏం ప్లాన్ చేయాలి, ఏ రేషియోలో ఎంత పర్సెంటేజ్లో ఎలా ఏం చేయాలి, వచ్చిన ఇన్కమ్ని అనేది మనం పార్ట్ 2లో చూస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి మనం చెప్పుకున్నది ఫైనాన్స్ బుక్ గురించి. ఒక ఫైనాన్స్ బుక్ మనం ఏవైతే మొత్తం మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా అందులో ఎంటర్ చేసి ఒక బుక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అదే బుక్తో పాటు మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ అంటే లైక్ మనం ఎవరికైనా అప్పిచ్చుంటే నోట్ రాయించుకుంటాం, ఆ నోటు, ఇన్సూరెన్స్లు కడుతుంటే వాటి తాలూకు పేపర్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అనమాట. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్, ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోకుండా అవన్నీ కూడా ఒక సేఫ్ ప్లేస్లో ఆ ఫైనాన్షియల్ బుక్తో పాటు ఆ పేపర్స్ అన్నీ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకుని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి రెఫరెన్స్ కోసం అది మనం ఉంచుకోవాలి. ఇది మనం చెప్పుకున్న థర్డ్ పాయింట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఫ్రెష్గా ఒక మంచి స్మార్ట్గా ఒక బడ్జెట్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు ఈరోజు పార్ట్ 2లో చూస్తాము. సో లెట్స్ బిగిన్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రత్న. సో పార్ట్ 2లో మనం ఎలా చేసుకోవాలి, బడ్జెట్ ప్లాన్ని ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, వచ్చేసాను పార్ట్ 2లో. ఈ పార్ట్ 2లో మనం ఏ రేషియోలో మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి అండ్ అలాగే సేవింగ్ స్కీమ్స్ కానీ ప్లాన్స్ కానీ ఏమేమి ఉంటాయి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఇక్కడ చూద్దాం. సో పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది, బడ్జెట్ ప్లానింగ్ పార్ట్ 2. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒకళ్ళని పెట్టుకొని తీసుకుందాం. సో మిస్టర్ ఎక్స్కి ఇన్కమ్. సో ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి, అప్పుడు మనకి మ్యాటర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం బడ్జెట్ ప్లాన్ ఎప్పుడైనా కూడా మన ఇన్కమ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇన్కమ్ని మనం 100 రూపీస్ అనుకుందాం, 100 రూపీస్ ఆర్ 100%. సో మిస్టర్ ఎక్స్కి ఎంత వచ్చినా సరే అది 100% కింద. సో మిస్టర్ ఎక్స్కి 5,000 ఇన్కమ్ రావచ్చు, మిస్టర్ వైకి 10,000 ఇన్కమ్ రావచ్చు, మిస్టర్ జెడ్కి 1 lakh ఇన్కమ్ రావచ్చు. సో ఎవరికి XYZ ఎవరికి ఎంత ఇన్కమ్ వచ్చినా సరే 5,000 వచ్చే వాళ్ళకి అదే 100%, 1 lakh వచ్చే వాళ్ళకి అదే 100% అనమాట. సో ఇక్కడ మనం ఎంత వచ్చినా సరే ఇన్కమ్ అనేది ఆ 100% అని చూసుకొని ఆ పర్సంటేజ్ని మనం ఇక్కడ ఏ రేషియోలో ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ మనకి ఏ సోర్సెస్ నుంచి వస్తుందో చూద్దాం అండ్ అలాగే దాన్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటామో అది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇన్కంలో మనకి ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, డైలీ ఇన్కమ్ ఉంటుంది. సో ఇది ఇయర్లీ ఇన్కమ్ అంటే ఇయర్లీ ఇన్కమ్ అంటే ఏమొస్తుంది, వ్యవసాయం, ఫార్మింగ్. సో వ్యవసాయం చేసే వాళ్ళకి ఇయర్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ మంత్లీ ఇన్కమ్ ఎవరికి వస్తుంది, జాబ్ చేసే వాళ్ళకి. సో జాబ్ చేసే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. డైలీ ఇన్కమ్ ఎవరికి వస్తుంది, బిజినెస్ చేసే వాళ్ళకి, లైక్ కిరాణా షాప్, బట్టలు, షూస్, ఇట్లాగా ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే వాళ్ళకి డైలీ ఇన్కమ్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఇన్కమ్ మనకి 3 కేటగిరీస్, ఇయర్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ అండ్ డైలీ ఇన్కమ్. వాటిలో మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. ఇయర్లీ ఇన్కమ్ అంటే వ్యవసాయం, మంత్లీ ఇన్కమ్ అంటే జాబ్, డైలీ ఇన్కమ్ అంటే బిజినెస్. ఇంకొక ఇన్కమ్ కూడా ఉంటుంది, అదేంటంటే లోన్. అది మనకి ఇయర్లీ రావచ్చు, మంత్లీ, ఎవ్రీ మంత్ మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు లోన్ అంటే అప్పు అండి. సో అప్పునే ఇంగ్లీష్లో లోన్ అంటారనమాట. సో అది మనం బ్యాంక్లో తీసుకుంటే అని కాదు.
సో అంటే ఇప్పుడు అదే ఆ లోను మనం ఎవరికైనా ఇచ్చుండొచ్చు, తీసుకొని ఉండొచ్చు. ఇక్కడ మనం ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అప్ అనేది మనం ఇస్తేనే కదా మనకి ఇన్కమ్ అనేది వచ్చేది. సో ఆ ఇన్కమ్ మనకి ఏ ఇన్కమ్ అంటే ఏ రూపంలో వస్తుంది, ఆ అప్పుకి మనకు వచ్చే వడ్డీ నుంచి వస్తుంది. ఆ వడ్డీ ఒక్కొక్కళ్ళు నెల నెల పే చేస్తుంటారు, ఇయర్లీ పే చేస్తుంటారు. అలా కాకుండా ఎన్ని రోజులకైతే ఎన్ని సంవత్సరాలకి వాళ్ళ అప్పు అయితే తీర్చగలుగుతారో ఒకేసారి అసలు వడ్డీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తం కూడా కలిపి సో ఒకేసారి ఇస్తుంటారనమాట. సో అదే సమ్ ఇయర్స్కి కానీ ఇయర్కి కానీ మంత్లీ కానీ ఇలా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విషయం పక్కన పెడితే ఇది మనకి ఒక లెక్కలో రాదు కాబట్టి దీని పక్కన పెడితే మనకి ఇన్కమ్స్ అనేవి ఈ కేటగిరీస్లో వస్తాయి. సో ఈ కేటగిరీస్లో ఇన్కమ్ ఇంకొకటి, కొంతమందికి ఇన్కమ్ ఏదైనా ఒక్క సోర్స్లోనే రాదు. కొంతమంది పేరెంట్స్తో ఫార్మింగ్ చేపిస్తుంటారు, వాళ్ళు జాబ్ చేస్తుంటారు, సో 2 ఇన్కమ్స్ వస్తుంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఇంట్లో ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటుంటారు లేడీస్, లైక్ ఇంట్లోనే చీరలు అమ్మడం, లేకపోతే ఇంకా ఏదైనా బ్యూటీ పార్లర్ లాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో 2 ఇన్కమ్స్ ఉంటాయి, మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, డైలీ ఇన్కమ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 3 చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళతో బిజినెస్, వాళ్ళు జాబ్ చేస్తూ పేరెంట్స్తో ఫార్మింగ్ చేపిస్తూ. సో 3 ఇన్కమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళకి ఏదైనా ఒకటే ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఏవైనా 2 ఉంటాయి, లేదంటే 3 కూడా ఉంటాయి. సో ఎవరిది ఇన్కమ్ ఏ రూపంలో వచ్చినా, ఐ మీన్ ఏ సోర్సెస్ నుంచి వచ్చినా మొత్తం అన్నీ కూడా మనకి ఇన్కమ్ కిందే వస్తుంది. ఫస్ట్ అన్నీ కూడా మనకి ఏ సోర్సెస్ నుంచి ఎంత వస్తుంది అనేది మొత్తం కూడా కంప్లీట్గా ఒక రౌండ్ ఫిగర్ చేసుకొని ఆ అమౌంట్ని 100% కింద తీసుకోవాలి. సో ఎంత వస్తున్నా సరే అమౌంట్ ఇప్పుడు XYZ ఇంత వస్తుంది, అది మొత్తం కూడా 100 రూపీస్ 100% అలా అనుకోండి. సో ఎంత వస్తున్నా, 10,000 వస్తున్నా, 1,00,000 వస్తున్నా, 2,00,000 వస్తున్నా. సో మీరు ఎగ్జాంపుల్ ఎంతైనా అనుకోవచ్చు. నేను జస్ట్ ఒక ప్లాన్ని ఎలా చేసుకోవాలి అని చెప్తున్నాను, దానికోసం ఇంత అమౌంట్ అనేది నేను తీసుకోవట్లేదు. మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీరు ఇదే రేషియోలో మీరు ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం అసలుకి వచ్చేసి మన రేషియో వచ్చేసి ఇప్పుడు ఈ 100% మనం గెయిన్ చేస్తున్న ఈ 100%ని మనం ఎలా చేసుకోవాలి. మనకి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందండి, మనకు ఖర్చులే ఎక్కువ ఉంటాయి. సో అందుకు మనకు వచ్చిన ఇన్కంలో హాఫ్ ఈజ్ ఎక్స్పెండిచర్, సగం మనం వాడుకోవడానికి అంటే బోల్డ్ ఉంటాయండి, నేను చూపిస్తాను. సో కాబట్టి దానికి హాఫ్ అనమాట. 50% ఈజ్ టు యూజ్ ఎక్స్పెండిచర్ అండ్ 30% సేవ్ చేసుకోవాలి. సేవింగ్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సేవ్ చేసిన అమౌంట్ తీయడానికి ఉండేలాగా కాదండి. మనకు అవసరమైనా సరే ఆ అమౌంట్ మనకి అంత ఈజీగా రాకూడదు, అలా అయితేనే అది సేవ్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్లాన్సే సేవింగ్కి ఉండాలి. సో అది 30% ఉండాలి. మన ఇన్కంలో 30% సేవింగ్ ఉండాలి. అది మనం యూజ్ చేసుకోవాలన్నా కూడా రానంత సేవ్లో ఉండాలి. సో అది అంటే దానికి ఒక పీరియడ్ ఉండాలి, ఆ పీరియడ్లోనే రావాలి. మనం కావాలనుకుంటే మధ్యలో రాదనమాట. సో దాన్నే సేవింగ్ అనుకుంటాం. ఇంకొకటి మనకు కావాలనుకున్నప్పుడు కూడా మనం సేవ్ చేసుకునే అమౌంట్ రావాలని అనుకుంటే అది ఈ 20% అనమాట. అదే మనకి ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ దేనికి యూజ్ అవుతుంది, సో స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. సో రేషియో అయితే 50% ఈజ్ టు 30 ఈజ్ టు 20, 50 ఈజ్ టు 30 ఈజ్ టు 20. ఈ ఫార్ములా ఫాలో అయిపోయింది, సూపర్గా ఉంటుంది ఈ ఫార్ములా. సో తప్పకుండా ట్రై చేసి నా కమెంట్స్లో చెప్పండి ఈ ఫార్ములా ఎలా ఉంది, మీరు ఎలా అనుకుంటున్నారు అనేది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క పర్సెంట్ మనం ఏం చెప్పుకున్నాం దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ వెనక నుంచి వద్దాం. 20% ఈజ్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్ కదా. సో 20% ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ దేనికి, లైక్ ఇప్పుడు ఎవరైనా హెల్ప్ కోసం సో అత్యవసర పరిస్థితిలో మనకి హెల్ప్ చేస్తుంది ఈ ఎమర్జెన్సీ ఫండ్. అంటే లైక్ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే గబుక్కున ఆపరేషన్స్ లాంటివి చేయించాలన్నా ఆర్ యాక్సిడెంట్స్ లాంటివి, సో అట్లాంటివి అనమాట. సో అలాంటి ఎమర్జెన్సీ టైమ్స్లో మనకి యూజ్ అయ్యేది, ఏదైనా బిజినెస్ చేస్తున్నాం గబుక్కున ఏదైనా లాస్ వచ్చింది అలాంటప్పుడు మనకు బల్క్ అమౌంట్ కావాలి, అలాంటప్పుడు యూజ్ అయ్యేది మనకి ఇట్లా ఎమర్జెన్సీ ఫండ్ అనేది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎలాగా, ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీలో మనకి ఉపయోగపడాలి. సో అలాంటప్పుడు మనం గబుక్కున ఆ అమౌంట్ అనేది మన చేతికి ఈజీగా రావాలి. లైక్ బ్యాంక్స్లో ఉంచుకోవాలి, ఏటీఎంలో తీస్తే గబుక్కున వచ్చేలా ఉండాలి, ఆర్ మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు మన చేతిలో ఎప్పుడైనా. సో అది ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడైనా 6 to 7 months ఆఫ్ అవర్ శాలరీ మనం ఎవ్రీ మంత్ మనకు వచ్చే ఇన్కంలో మనం 20% సేవ్ చేస్తాం. అలా 20%
1 మంత్ శాలరీ ఎలా అవుతుందో అలాగా 6 to 7 మంత్స్ ఆఫ్ శాలరీ మనకి ఎమర్జెన్సీ ఫండ్లో ఎప్పుడూ ఉండాలి. ఆ తర్వాత వాటిని చిన్నగా రిమైనింగ్ నెక్స్ట్ నుంచి వచ్చే ఆ 20%ని మనం సేవింగ్స్కి కన్వర్ట్ చేయొచ్చు. సో కంపల్సరీ ఎప్పుడైనా మన సేవింగ్స్ ఎమర్జెన్సీ ఫండ్లో ఆ అకౌంట్లో మనకి 6 to 7 మంత్స్ ఆఫ్ అవర్ శాలరీ, వాళ్ళ ఇండివిజువల్ శాలరీ, సో అంత అమౌంట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో ఇది మనం చెప్పుకోబోయే ఫస్ట్ పాయింట్ 20% ఎమర్జెన్సీ ఫండ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 30% అది సేవింగ్స్ గురించి. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి చాలానే మ్యాటర్ ఉంటుంది. ఇంకొక స్పెషల్ వీడియో చేసుకుందాం. ఇక్కడ జస్ట్ లైట్గా బ్రీఫ్గా చెప్పుకుందాం అనమాట. సో ఈ సేవింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇయర్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి. సో 2 కేటగిరీస్. ఇప్పుడు ఈ ఇయర్లీలో ఎలా ఉంటాయి, సో మొత్తం చూసుకుందాం. ఇక్కడ మనకి సేవింగ్స్ అంటే ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు ఎల్ఐసి ఉంటుంది. అది కొంతమంది హాఫ్ ఇయర్లీ కడుతుంటారు, మంత్లీ కడుతుంటారు, ఇయర్లీ కూడా ఉంటాయి. సో మీరు ఒకేసారి ఎవ్రీ మంత్ కట్టాలని లేదు. సో ఇయర్లీ కట్టుకునేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు అనమాట. ఈ పోస్టల్ అయినా ఎల్ఐసి అయినా. సో పోస్టల్ పిఎల్ఐ ఉంటుంది, ఇది మంత్లీ కట్టుకోవచ్చు. సో ఇంకా ఇది కూడా అలాగేనండి, ఇయర్లీ కట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు. సో పిఎల్ఐ, ఎల్ఐసి, సో ఇవేంటంటే మంత్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఇవి ఇయర్లీ అండ్ మంత్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి వీటికి. ఇంకేంటంటే బ్యాంక్లో మనకి పీపీఎఫ్, ఎఫ్డి, ఆర్డి అకౌంట్స్ ఇలాంటివి అనమాట. సో వీటిలో ఏంటంటే ఇంక ఇవి కూడా అలాగే అండి. ఇవి కూడా క్వార్టర్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి. సో అలాగా మన కన్వీనియంట్ని బట్టి. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఇది ఒకటి బెస్ట్. దీని గురించి సపరేట్ వీడియో కూడా ఎప్పుడైనా మనం కొంచెం డీటెయిల్గా చేసుకుందాం. సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇంకా మనకి సేవింగ్స్లో మనం చెప్పుకునే బ్రీఫ్గా డీటెయిల్గా ఇంకొక వీడియో చూసుకుందాం. ఇప్పుడైతే మనకి ఏమేమి పాలసీలు ఉంటాయి, ఎల్ఐసి, పిఎల్ఐ, పీపీఎఫ్, ఎఫ్డి, ఆర్డి అకౌంట్స్ ఇవన్నీ. అండ్ మ్యూచువల్ ఫండ్స్, డోక్రా, చిట్స్, షేర్స్, సుకన్య సమృద్ధి యోజన, ఇంకా ఎక్సెట్రా బోల్డ్ అన్ని స్కీమ్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం ఇంకో స్పెషల్ వీడియో చేసుకుందాం. సో ఇవైతే మనం చెప్పుకున్న 30% ఆఫ్ అవర్ 30%. నెక్స్ట్ మనం చెప్పుకున్న 30% రేషియోలోది ఇవన్నమాట ఈ ప్లాన్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి పెద్ద అమౌంట్, మనం ఏదైతే 50% పెట్టుకున్నామో 50% ఎలా అయితే మనం పెద్దది పెట్టుకున్నామో అలాగే దాని ఎక్స్పెండిచర్ చూడండి ఎంత ఉందో. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి 50% డెఫినెట్గా అవసరం అవుతాయి. సో ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా ఎక్స్పెండిచర్ అనమాట. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది సేవింగ్స్, ఎమర్జెన్సీ సేవింగ్. ఇప్పుడు పూర్తి కంప్లీట్ మన ఖర్చులు అనమాట, కంప్లీట్ ఎక్స్పెండిచర్స్. సో ఇది కూడా మనం కేటగరైజ్ చేసుకున్నాం. ఇయర్లీ, క్వార్టర్లీ, అదే వన్స్ ఇన్ 2-3 మంత్స్, మంత్లీ ఉంటాయి, వీక్లీ ఉంటాయి, డైలీ ఉంటాయి. సో అన్నీ ఎలా కేటగరైజ్ చేసుకున్నాం. ముందు ఎక్స్పెండిచర్కి వచ్చేసి ఇయర్లీలోకి వస్తే మనకి ఇయర్లీ వన్స్ మనకి ఉండే ఎక్స్పెండిచర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్. సో మనకి ఉండే ఫస్ట్ ఎక్స్పెండిచర్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్, ఇది మనకి ఇయర్లీ వన్స్ ఉంటుంది. అండ్ అలాగే స్కూల్ ఫీజ్ ఒకేసారి కడితే ఇయర్లీ, ఆర్ అప్పుడప్పుడు కడుతుంటే మనకు అది ఇయర్లీ కింద రాదు, కానీ మనం ఒకేసారి. సో అలాగా స్కూల్ ఫీజు చాలామంది అప్పుడు కొంచెం కూడా కడుతుంటారు. ఒకేసారి కట్టుకుంటే సో అది మనకి ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. అప్పుడప్పుడు కట్టుకుంటే మన నెక్స్ట్ కేటగిరీస్లోకి వెళ్తుంది. సో అలాగే ఇంకా ఏముంటాయి, ఏమైనా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోర్సెస్ పిల్లలకు కానీ మనమే ఏమన్నా నేర్చుకుంటున్నా కానీ వాటికి ఇవి కూడా మనకి ఇయర్లీ ఎక్స్పెన్సెసే. అండ్ అలాగే హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్, మన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇంకేదైనా జనరల్ ఇన్సూరెన్స్ లైక్ హోమ్, కారు, బైక్ లాంటి ఇన్సూరెన్స్లు కూడా కడుతుంటాం కదా, అవి కూడా మనకి ఎక్స్పెండిచర్ అండి. ఇన్సూరెన్స్లు అని చెప్పి అవి ఏమంటారు, సేవింగ్స్ కింద రావు. సో ఇవి కూడా మనకి ఎక్స్పెండిచరే. ఏదైనా సేవింగ్ అంటే మళ్ళీ మన చేతికి అది వచ్చింది ఇన్కమ్, సేవింగ్ కానీ ఇన్కమ్ కానీ మనకి మళ్ళీ రాదు, జస్ట్ పే చేస్తాం, అవసరానికి ఉపయోగపడతాయి అంతే. కాబట్టి ఇది కూడా ఎక్స్పెండిచరే. సో నెక్స్ట్ వచ్చేసి మన కేటగిరీ వన్స్ ఇన్ 2-3 మంత్స్, 2-3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ ఓకే. సో మనకి 2-3 మంత్స్కి ఒకసారి అట్లాగా ఉండే ఎక్స్పెండిచర్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వచ్చి 2 వీలర్ కానీ బైక్ కానీ కార్ కానీ ఉంటే దానికి సర్వీస్ చేయించాలి. 2 మంత్స్కి ఒకసారి అయినా 4 మంత్స్కి ఒకసారి అయినా డెఫినెట్గా మనం సర్వీస్ చేయించాలి. అండ్ 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి సిలిండర్, ఇది మనకి
ఎవ్రీ మంత్ ఉండదు కదా. సో అలాగా 2-3 మంత్స్కి ఒకసారి ఉండే ఎక్స్పెండిచర్స్ ఇవన్నమాట. అండ్ అలాగే కిడ్స్ ప్రాజెక్ట్ వర్క్ నెసెసిటీస్. సో కిడ్స్కి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళు ఏవైనా టూర్స్, ఎక్స్కర్షన్స్, ఇంకా సైన్స్ ఎగ్జిబిషన్స్ లాంటివి ఉంటాయి. సో అవి కూడా మనకి ఎక్స్పెండిచర్స్ కిందే. సో అవి కూడా ఎప్పుడు ఉండవు కదా, ఎవ్రీ మంత్ కానీ ఆర్ ఇయర్లీ వన్సే ఉండవు కదా, 2-3 మంత్స్కి ఒకసారి అట్లా ఉంటాయి. సో అది కిడ్స్ ప్రాజెక్ట్ వర్క్ నెసెసిటీస్. అండ్ ఒకేషనల్ ప్రజెంటేషన్స్ అంటే ఇప్పుడు చదివింపులండి, పెళ్ళిళ్ళకో లేకపోతే ఏవైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం ప్రజెంటేషన్స్ ఇస్తాం, అది కూడా మనకి ఎక్స్పెండిచరే. అవి ఉండవని కాదు కదా. సో డెఫినెట్గా ఇయర్లీ ఏదో ఒక ఫంక్షన్ తగులుతుంది. 2-3 మంత్స్కో, 4-5 మంత్స్కో, 6 మంత్స్కి ఒకసారైనా డెఫినెట్గా మనకి ఏదో ఒక అకేషన్ అనేది తగులుతూనే ఉంటుంది. సో అది కూడా ఎక్స్పెండిచరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్త్డే షాపింగ్స్ అండ్ సెలబ్రేషన్స్. సో పిల్లలు ఒక్కళ్ళ బర్త్డే కాదండి, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ బర్త్డే కూడా ఇంపార్టెంటే. సో దానికి తాలూకు షాపింగ్ అండ్ సెలబ్రేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ షాపింగ్ అండ్ సెలబ్రేషన్ అనమాట. సో ఫెస్టివల్స్ అంటే మనకి బోల్డ్ అన్ని ఫెస్టివల్సే ఉంటాయి, దసరా, సంక్రాంతి, ఉగాది, దీపావళి. సో అన్నిటికైతే మనం షాపింగ్ మ్యాక్సిమం చేస్తే సంక్రాంతి అండ్ దివాళీకే చేస్తుంటారు. సో ప్రతి ఒక్క ఫెస్టివల్కి మనం షాపింగ్ చేయకపోయినా సెలబ్రేట్ అయితే చేసుకుంటాం కదండి, దానికోసం పూజ, వ్రతము ఏదో ఒకటి ఉంటుంది. లైక్ ఇప్పుడు వినాయక చవితి, వినాయకుడిని పెట్టుకుంటే మనం ఆ వారం రోజులు పూజ చేస్తాం, నైవేద్యాలు చేసుకుంటుంటాం, అది కూడా ఎక్స్పెండిచరే కదా. సో దానికంటూ ప్రత్యేకంగా ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి ఈ లిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ డే ఎక్స్పెన్సెస్. మ్యారేజ్ డే మన మ్యారేజ్ డే ఇంకా దానికి ఎందుకు అంత స్పెషల్ ఖర్చు అనుకుంటారేమో, డెఫినెట్గా అలా వద్దండి. ఆ స్పెషల్ డే ఎప్పుడూ కాకుండా ఆ స్పెషల్ డే రోజు ఏదైనా ఎక్స్కర్షనో, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళడమో పిల్లలతో పాటు అలా వెళ్తూ ఉంటే మనం డెఫినెట్గా లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు పిల్లల్ని చదివించుకోవడమో, పేరెంట్స్ని చూసుకోవడం ఇలాంటివి కాకుండా ఇలాంటి మంచి మంచి మెమరీస్ కూడా మనం డెఫినెట్గా ఉంచుకోవాలి లైఫ్లో. సో అలాగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వ్రతాలు లైక్ కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఉంటుంది. సో ఇంకా అలాగా వినాయక చవితికి వినాయకుడిని పెట్టుకున్న ఆ వారం రోజులు నైవేద్యాలు చేస్తున్నాం, అది కూడా మనకి వ్రతాల కింద వస్తుంది. సో అలాగా ఇంకా వ్రతాలు వాటికి స్పెషల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో వస్తాయి కాబట్టి. అండ్ అలాగే మొబైల్ రీఛార్జ్ కూడా మనకి 2 మంత్స్కో 3 మంత్స్కో హాఫ్ ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి. 1 ఇయర్ ప్లాన్ ఉంటుంది. 1 ఇయర్ ప్లాన్ చేసుకుంటే ఇంకా అది మనకి ఇయర్లీ ఎక్స్పెన్సెస్ కింద ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ టీవీ డిష్ కానీ సెటప్ బాక్స్ కానీ అది అయినా మనం 6 మంత్స్కి ఒకసారి అయినా చేసుకుంటాం, లేదంటే 2 మంత్స్కో 3 మంత్స్కో చేసుకుంటాం. కాబట్టి వన్స్ ఇన్ 2 మంత్స్, ఎవ్రీ మంత్ ఉండవు కాబట్టి వన్స్ ఇన్ 2 మంత్స్ అనే ఈ కేటగిరీలో ఇది పెట్టాము. అండ్ అలాగే ఇంటర్నెట్ బిల్, వైఫై, ఇంకా రైస్ ప్యాకెట్. సో ఇది కూడా మనకి ఎవ్రీ మంత్ ఉండదు కదా, రైస్ ప్యాకెట్ కూడా 2 మంత్స్కి ఒకసారి. ఇంకా ఈ మధ్య అంతా కొంచెం చపాతీలు అవి తింటా, ఒక్కొక్క ప్యాకెట్ 3 మంత్స్ 4 మంత్స్ కూడా వస్తుంది ఈ మధ్య. సో ఇంకా అలాగా. అండ్ అలాగే ఒకేషనల్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఒకేషనల్ ప్రజెంటేషన్స్ ఎలా అయితే మనం ఏదైనా పెళ్ళిళ్ళు, పేరెంటాలకు వెళ్తే ప్రజెంటేషన్స్ ఎలా అయితే అది మనం ఎక్స్పెండిచర్కి వేసుకున్నాం, అక్కడికి వెళ్ళాలంటే ఆ ఫంక్షన్కి మనం వెళ్ళాలంటే ట్రావెలింగ్ కూడా అవుతుంది కదా, అది మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఒక ఎక్స్పెన్సెసే కాబట్టి. సో అకేషనల్గా మనం చేసే ట్రావెల్ లైక్ ఇప్పుడు ఏదైనా సంక్రాంతి ఏదైనా వచ్చింది, పేరెంట్స్ ఇంటికి వెళ్తుంటాం, అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. సో అక్కడికి వెళ్ళి ఆ జర్నీ అనేది కూడా ఎక్స్పెన్సెసే కదా, అది ఎవ్రీ మంత్ ఉండదు కాబట్టి. సో 2-3 మంత్స్కి వచ్చే ఎక్స్పెన్సెస్లో అది. అండ్ అలాగే మెడిసిన్స్. ఇంక ఈ మెడిసిన్ చెప్పలేము, ఇయర్లీ కాదు, ఎవ్రీ మంత్ కాదు. సో ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో మనకు అర్థం కాదు. సో మెడిసిన్స్ కూడా 2-3 మంత్స్కి ఒకసారి వచ్చేలాగే ఇది కూడా ఎక్స్పెండిచరే డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ రిపేర్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్. ఇది వెరీ మెయిన్. మనం అసలు ఇదేముందిలే ఏముంటాయిలే అని అనుకుంటాం. డెఫినెట్గా మీరు రాసి పెట్టి చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క నెల మన ఇంట్లో ఏదో ఒక రిపేర్ ఉండే ఉంటుంది. బైకో, కారో, టీవీయో, మిక్సీయో ఏదో ఒకటి డెఫినెట్గా. సో అలాగా మన వన్స్ ఇన్ 2-3 మంత్స్ అనే మన ఈ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడతో కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ చూసుకుందాం. మంత్లీ ఎక్స్పెన్సెస్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, అది ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. ఫిక్స్డ్ అంటే మంత్లీ ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ అనేది ఫిక్స్డ్గా కంపల్సరీగా ఎక్స్పెన్సెస్ అయిపోయాయి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫిక్స్డ్ కాకుండా కొంచెం వేరియబుల్ అవుతుంటాయి. ఒక మంత్ 200 అయితే ఇంకొక మంత్ 300, ఇంకా అలాగా వేరియబుల్ అయ్యే ఎక్స్పెండిచర్స్ కొన్ని ఉంటాయి.
సో ఫిక్స్డ్గా ఉండేది ఏమేంటంటే ఇక్కడ నేను కొన్నే చెప్పాను, ఇవి కాకుండా ఒక్కొక్క ఫ్యామిలీకి వేరియేషన్స్ అవుతూ ఉంటాయి. కొంత ఫ్యామిలీలో ఇంకా వేరే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఇంకొన్ని ఫ్యామిలీలో ఎక్స్పెండిచర్స్ కూడా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. సో అలాగా ఫ్యామిలీకి మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఒక బేసిక్ చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇలా తీసుకున్నాను అనమాట. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ వచ్చేసి లోన్ ఇంట్రెస్ట్లు, ఏవైనా అప్పులు తీసుకొని ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి. ఆర్ ఏదైనా లోన్, హోమ్ లోనో వెహికల్ లోనో బిజినెస్ లోనో ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. సో బ్యాంక్లో ఆ ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో అది లోన్ ఇంట్రెస్ట్ అయితే మనకి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఈఎంఐ. సో ఈఎంఐ ఎవ్రీ మంత్ ఎంత కట్టాలనేది అది ఫిక్స్డ్. సో అది కూడా అదేం మనకి వేరియబుల్ అవ్వదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ ఆర్ కుక్, వంట మనిషి కానీ లేకపోతే పని మనిషి కానీ ఉంటే నెల వచ్చేసరికి వాళ్ళకి మనం శాలరీ అనేది పే చేయాలి. సో మనకి వంట మనిషి ఏమైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఇది మనకి ఫిక్స్డ్ అనమాట. అండ్ అలాగే హౌస్ రెంట్ ఇది కూడా మనకి ఫిక్స్డ్. కరెంట్ బిల్ ఇది ఫిక్స్డ్ ఎక్స్పెన్సెసే కానీ వేరియబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇందులోనే ఫిక్స్డ్ కాబట్టి ఇందులోనే. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్స్, కొంతమంది న్యూస్ పేపర్ తీసుకోరు కాబట్టి నేను చెప్పింది అదే. ప్రతి ఒక్క ఇంటికి మారుతూ ఉంటుంది. న్యూస్ పేపర్ తీసుకునే వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటుంది, తీసుకునే వాళ్ళకి ఇంకా అది ఉండదు కదా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బిల్, కొంతమంది వాటర్ బిల్ హౌస్ రెంట్లోనే కలిసి ఉంటుంది, కొంతమందికి సపరేట్గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మినరల్ వాటర్ బాటిల్స్ తెప్పించుకుంటారు, అదొక వాటర్ బిల్. మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది, అదొక వాటర్ బిల్. రెండు రకాల వాటర్ బిల్స్ ఉంటాయన్నమాట. సో అలాగా ఫ్యామిలీకి మారుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ ఆర్ డైలీ ఉండే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి. మంత్లీ ఒకసారి మనం గ్రాసరీస్ తెచ్చుకున్నా వీక్లీయో డైలీయో మనకు మధ్యలో అవసరం పడక మానదు. సో డెఫినెట్గా దీన్నైతే నేను వీక్లీ ఆర్ డైలీలో వేసేసాను. గ్రాసరీస్, పిల్లలు తినడానికి స్నాక్స్, డెఫినెట్గా ఏ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ మధ్యలో ఏదో తెస్తూనే ఉంటాము. ఇంకా సండేస్ లైనింగ్ బేకరీ ఫుడ్స్ లాంటివి. సో ఇంకా అలాగా. సో వీక్లీ ఆర్ డైలీలో గ్రాసరీస్, స్నాక్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ ఉంటుంది, ఫ్రూట్స్, మిల్క్, పెట్రోల్ ఆర్ డీజిల్, ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్. అంటే ఇప్పుడు బైక్లో వెళ్తుంటే పెట్రోల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లల్ని స్కూల్ బస్సులో పంపిస్తుంటారు, వాళ్ళు బైక్లో వెళ్తుంటారు, అప్పుడప్పుడు కార్ యూజ్ చేస్తుంటారు. ఆర్ ఇన్ కేస్ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడానికి ఇంట్లో బైక్ వాడుతూ ఉండొచ్చు, హస్బెండ్స్ బస్లో వెళ్తుండొచ్చు. సో కాబట్టి ఇవి కొంచెం చేంజ్ అవుతాయి అనమాట. ఫ్యామిలీకి వేరేగా ఉంటాయి. లైక్ ఇవి కొన్ని ఉండేవి, ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా ఏముండొచ్చు. లైక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట. ఇవి కాకుండా ఇంకా ఏముండొచ్చు, లైక్ బస్ ఛార్జెస్, స్కూల్ బస్సు, లేదంటే కొంతమంది ఆఫీసులకు వెళ్ళడానికి ఆటో కానీ క్యాబ్ కానీ యూజ్ చేస్తుంటారు, ఎవ్రీడే క్యాబ్ యూజ్ చేస్తుంటారు. సో అలాగా. లేదంటే హౌస్ హోల్డ్ ఏమైనా సిల్లీ షాపింగ్స్, ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఉంటుంది, అదైతే కామన్ అయిపోయింది. ఎవ్రీ మంత్ ఫేషియల్స్ అవి చేయించుకోకపోయినా ఐబ్రోస్కైనా వెళ్తూనే ఉంటారు డెఫినెట్గా. అవన్నీ మనం ఏం సిల్లీగా తీసిపడేదానికి లేదండి. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పెండిచర్. ఒక్క రూపాయి అయినా 20 రూపాయలైనా సరే మనకి ఎక్స్పెండిచరే కదా. సో ప్రతి ఒక్కటి కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది జిమ్కి వెళ్తుంటారు, జిమ్ మెంబర్షిప్ అని. ఇంకా ఎవ్రీడే పూజ కోసం పువ్వులు స్పెషల్గా కొంటూ ఉంటారు. ఇంట్లో చెట్లు ఉండాలని లేదు కదా. ఇంకా సో ఆ ఫ్లవర్స్ ఇప్పుడేం మామూలు కాస్ట్ ఉన్నాయండి. సో అది కూడా ఒక ఎక్స్పెండిచరే. అండ్ అలాగే అపార్ట్మెంట్స్లో కనుక ఉంటుంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వాలి. అండ్ అలాగే ఇంకా వీక్లీనో మంత్లీనో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మూవీస్కి వెళ్తుంటారు, రెస్టారెంట్స్కి వెళ్తుంటారు, మాల్స్ అని, వీకెండ్ ప్లాన్స్, పార్క్స్, పిల్లలు ఉంటే పార్క్స్ అని, ఇంకా అట్లాగా ప్లేయింగ్ ఏరియాస్కి అట్లా తీసుకువెళ్తూ ఉండాలి. సో ఇలాగా కొన్ని ఇవి వీక్లీ అని చెప్పలేము, డైలీ అని చెప్పలేము, మంత్లీ అని చెప్పలేము. సో ఇలా అయితే ఫ్యామిలీకి మారుతూ ఉంటాయి ఈ ఎక్స్పెండిచర్స్ అంటే ఇవి. సో ఇలా అయితే నేను చెప్పింది ఏంటి, మెయిన్ వచ్చేసి మనకి ఈ రేషియో అనేది ఇంపార్టెంట్. ఈ రేషియో చెప్పాను కదా, 10K వచ్చే వాళ్ళకైనా 1 lakh వచ్చే వాళ్ళకైనా ఈ రేషియోలో కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా బడ్జెట్ ప్లానింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా వద్దా అనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.